గీతా పారిశ్రామిక సహకార సంఘం జగిత్యాల మోతే తిమ్మాపూర్ వారి ఆధ్వర్యంలో శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ బోనాల పండుగను పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఆలయంలో బోనాల పండుగ ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మూలమూర్తిని దర్శించుకుని నేత్రానంద భరితులయ్యారు. ఈ సంవత్సరంతో ఈ పండుగ 55వ వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఆదివారం లందా కార్యక్రమంతో పాటు సోమవారం ప్రతి ఇంటికి జోగి తిరగడంతో ఈ ఇతర కార్యక్రమాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు కుల బాంధవులు పాల్గొన్నారు.
యొక్క పెళ్లి ఎప్పుడు మాత్రం మానవ నాటినరు పొయ్యి మాత్రం పిల్లగానం తీసుకునే వాళ్ళమ్మ ఏడికే వద్ద ఉన్నదా మావరాల గాయలే శివకొండ పట్నంలో ఏడికా వద్ద ఉన్నదా పిల్లగానం తీసుకొని ఏడికా వెళ్ళినాదా జంగల్లో పడ్డదేవో మావరాల గాయలు కాయగారు పడిగదురా కారున్న పడిదేవో పిల్లబోరు వారదేవో అది పెరిగి ఎడగదురా రాముడు పరశురాముడు తల్లి ఉండు రాముడు పరశురాముడు తల్లి ఉన్నాడు రేణుకాయల్లమ్మ ఏడికి వస్తున్నాదా రేణుకాయల్లమ్మ మరి ఏడికి వస్తున్నాదా పంచదుగిరుడేమో తల్లి పర్వత బంగారు యొక్క మచ్చగుండ మంచం మీద వండుకున్నాడు ఏవాని కలగన్నాడే రాముడు పరశురాముడా ఏవాని కలగన్నాడే మరి రాముడు పరశురాముడే బంగారి బొమ్మరాము కలలో ఊరి కొడుక పరశురామ ఊరి కొడుక నీకు తోడుకోరా కొడుక మరి ఇప్పటికప్పుడు తీరపడ చేతులు చెప్పు అడిగాన్నా శంకరప్ప సాగే వీళ్ళు ఏమన్నా దేవుడు ఏమన్నా ఏడు మొగులు ఉంటే మీరు ఎప్పుడన్నా చూసిరా ఇక్కడ మన ఉన్నది ఆ ఏడు మొగులు పోయి గీసిరట మరే అప్పుడు ఏం అంటే కలబోజాలు ఎక్కడ పోయినా అరే ముత్తగా వరపన్నా ముత్తగానే ఉంటున్నాడు మా తాత ముత్త కలవాడతాడు ముత్తగా భయపడకు ఆ ఎండిపోయిన ఒకటి ఒక్కడే ఉంది కదా ఆ గులాబీ వన్నది ఎరకలు పాడు కనుక ఎండిపోయిన కొరకు ఏమంటారు మీదకి ఎక్కిండు ఆ ఎండిపోయిన కొరకు పెడుతుంటే కీసరక నేర ఒకటి పది నచ్చింది ఆ పది నచ్చి కలవారింది ఆ ఒక లొట్టి కట్టిండు కిందికి వచ్చిండు వచ్చి ఒక 2 నిమిషాలు అప్పుడు ఆ లొట్టి నిండి ముద్దు పొన్న కాలు వాడుతుంది మరే ముత్తగడ షెట్ ఎక్కువ అన్నది ముసారిగా కళ్ళు వాడింది నాకే పడి మీది చూసి నాకు ముద్దు పొన్న కాలు వాడుతుంది అప్పుడు ఎక్కిన మీదికి ఎక్కి మాత్రం కళ్ళు ఎప్పుడు తీసుకొని లొట్టి పోసుకున్నాడు ఇప్పుడు మీరు కూడా అది ఆవిడ మీరు తాళెక్క మనసు నువ్వు నీ భక్తి మీద నువ్వు కూర్చో నువ్వు ఎన్ని వనంలో కళ్ళు కోరు కలిసి నాకు కుండాన్ని పెట్టు ఏమని మాటలు అంటావో ఇక రేణుకా ఎల్లవ్వా ఏమని మాటలు అంటావో బావా రాంటి బండి ఉంటే ఈ మన 3 గంటల దగ్గర హాస్టల్ లేదా ఎస్సీ హాస్టల్ లేదా 3 గంటల కదా దానికి ఎదురు గల్లీలో ఉన్నాం రాంటి తల్లి యొక్క
అడుగులు చూసుకుంటే సాక వీళ్ళందరూ కాడికి వచ్చింది. వీళ్ళందరి దాకా మాత్రం బంగారు ఒక బండారంటే పశువు కుంకుమతో కారు పాతాలు పడ్డాయి. ఆ పాదాలు పట్టుకొని చక్కగా అక్కడికి వచ్చింది. వచ్చిన వరకని మాతమ్మ చూసి కొడుక వచ్చిన కొడుకని అడిగింది. అప్పుడు వరకు ఏమంటే ఉన్నాడు పోతానే మాతో నా తడదని చెప్పినావు కదా, మా తల చెట్టు చేస్తామన్నాడు. నమ్మంతా చేతులు కాంచుకున్నది. భూమి ఆకాశంలో పడ్డది. నిలబడ పరిశ్రమ చేసిండు. గండ కూడా జైత్యాలలో ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు జరుపుకునేటువంటి గీతా కార్మికులు మరియు ఇతరులు గౌడ సంఘం సభ్యులందరూ కూడా కలిసి ఈ పండుగను నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించి మరి రేణుకాదేవిని తీసుకురావడం, దాని తర్వాత సాంప్రదాయ ప్రకారం పెద్ద మనుషుల ఇంటికి మరి ఆ దేవతను తీసుకువెళ్ళడం, 5 జోగెత్తుకోవడం జరిగింది. అలాగే
మరి ప్రతి ఇంటికి రేపటి నుండి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి అందరి ఇళ్ళల్లో కూడా ప్రతి ఇంటికి గౌడ్స్ అనే వాళ్ళందు కానీ మరి 11వ తారీఖు వరకు పూర్తి స్థాయి లోపల ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని మన వచ్చే నెల అయితే జరగబోయేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా గౌడ సభ్యులు అందరూ కూడా కష్టపడి మరి నాది ఈ పండుగ అని మరి పని చేసుకున్నట్లయితే తన వంతు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరియు దైవకార్యం కాబట్టి అందరూ కూడా నిండు మనసుతో మరి ఈ పని చేసి పూర్తి చేసి మరి మనకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి ఒక ఏర్పాటు చేస్తారని నమ్ముతూ మరి పేరుసారి కంటే మరి పూర్తి స్థాయి లోపల ఘనంగా చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పేసి ఈ సభ మనవి చేస్తూ ఉన్నాను. కల్లు గీత పరిశ్రమ సహకార సంఘం జగిత్యాల మోతే తిమ్మాపూర్ 3 సంఘాల ఆధ్వర్యంలో ప్రతి 5 సంవత్సరాల కోసం జరుపుకునే ఎల్లమ్మ పండుగ రేణుకాదేవి ఎల్లమ్మ పండుగ ఈ సంవత్సరము జరుపుకోవడం జరుగుతున్నది. 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి కార్యక్రమం స్టార్ట్ అయినాయి. ఈరోజు మార్నింగ్ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గుడిలో పూజలు చేసి అక్కడి నుండి కాబట్టి అందరూ గౌడ సోదరులు అందరూ ఎవరైనా కానీ అందరి కుటుంబ సంక్షేమం కొరకు అందరి కుటుంబాలు అంటే గౌడ గీత కానివ్వండి గౌడ సంఘం కానివ్వండి అందరికి చెమ్మక్షేత్రాలు అమ్మవారి చల్లగా చూడాలని అమ్మవారి అందరికీ ఉండాలని అందరం కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయం చేద్దాం కోరుకుంటున్నాం.